తెలివైన పెద్ద కొడుకు చక్కగా చదువుకుంటానని నమ్మించి ఇల్లు దాటి ఊరు దాటి ఆపై ఒగ్గమ్మ చేయి దాటిపోయాక ఆ ఇంటిపై జరిగిన విధ్వంసానికి విరామం తిరిగి ఆ కొడుకు శవమై ఇల్లు చేరాకే. ఇటు బిడ్డ కోసం ఆరాటం, అటు ఇంటిపై జరుగుతున్న విధ్వంసం మధ్య కుటుంబం భయం నీడలో బిక్కుబిక్కును బతకాల్సి రావటం తల్లులందరి సహవేదన. ఇక మమ్మల్ని సాగకముందు నా కొడుకులో బెదిరించేది, ఆ కొడుకు కొట్టిపోయిండ్రు. ముసలాయనని బెదిరించేది, గిన్నె పండేది. మేము తలుపులు దిబ్బ గుద్దేది, గుద్దితే తీసినాక ఒకనాడు నా కొడుకుని సతం కొట్టిపోయిండ్రు, పట్టుకపోతే మేము వానెంబడిపోతా అంటే మమ్మల్ని ఎల్లగొట్టిండ్రు, కొట్టిపోయిండ్రు. ఈ శపం వచ్చేదాకా ఇక్కడ తెచ్చిండ్రు, అక్కడ తెచ్చిండ్రు. సంక్రాంతి పండుగకి వచ్చిండ్రు, నాది ఈ కొడుకును పట్టుకపోయిండ్రు, నా అవస్థలో పెట్టిండ్రు. ఇంకొక చిన్న అబ్బాయిని కూడా కొట్టిండ్రు. నాకు కాలు ఇరిగింది. నాయన నా కొడుకు ఒక్కడు, పిల్లలు ఉన్నారంటే పిల్లలు లేరని నన్ను నూకేసిండు. నా మా అమ్మ నూకేయకని మా కొడుకు అన్నా కానీ ఇక నువ్వు నడవనగా ఒక 3 పుస్తకాలు మాత్రం నా కొడుకు దార దొరికినాయి. చదువుకుంటా పక్కన పెట్టుకొని పండుకున్నాడు. మాకు అవి తెచ్చుకున్నది మాకు తెలియదు. ఇటు అటు ఇక మనుషులను గిరాయించిండ్రు, ఇల్లంతా గిరాయించుకున్నారు. నా కొడుకును పట్టుకొని పోతా అంటే ఇక లొల్లి పెట్టుకుంటా మేము ఆఫీస్ దాకా పోయినాం. పోతే మా ముసలమ్మ నూకేసిండ్రు. లంచముడల మా వెనకాల లొల్లి పెట్టుకుంటారు, మీరు అని నూకేస్తే మడుగుల పడ్డది. ఇక గట్టిన వచ్చో పారి బియ్యం సంచులంగా బాయిలో పోసిపోయిండ్రు, మందు సంచులంగా బాయిలో పోసిపోయిండ్రు. ఓ పారి ఆగం చేసిండ్రు, తీబ్బలు గుట్టిండ్రు. ఆడ అది ఉన్నాగా తీబలైతున్నాగా వాళ్ళు గుట్టిపోయిండ్రు. ఇక ఆగం చేసిపోయిండ్రు వాళ్ళు. పోలీసులు మస్తు సార్లు రావటం, 60-70 మంది ఇట్లా గిరాన్సి. ఓ మస్తు పోలీసులు. ఇక్కడ బట్టలు ఉన్నాయో అంటే, ఇక్కడ అది ఉన్నాయో అంటే, ఆడ అది ఉందో అంటే, ఇది ఉందో అంటే ఇట్లా అడగటం పెట్టేది. అట్లా అడిగినా కానీ సమాధానం చెప్పేది. బంధం అనేది నిజానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో జరిగింది. ఒక కాలం అంతా కూడా ఏంటంటే ఇళ్ళు కూలగొట్టే పని కోరుకున్నారు. ఒక కాలం అంతా కూడా ఇంట్లో తమ పిల్లల కోసం తల్లిదండ్రులను తీసుకుపోయి లాకప్లలో పెట్టేటువంటి పని కోరుకున్నారు. ఒక కాలం అంతా వాళ్ళ పంటలు పాడు చేసేటువంటి కాలాన్ని కోరుకున్నారు. ఒక సమయం అంతా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉండేటువంటి వంట పాత్రలలో, ఇంట్లో ఉండేటువంటి ధాన్యములో, ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నిట్లలో కూడా కిరోసిన్ పోసి కానీ ఏదైనా ఆయిల్ పోసి కానీ అవన్నీ ధ్వంసం చేసే పనికి కొనుక్కున్నాడు. ఈ పంటలను ధ్వంసం చేయడం, పశువులను ధ్వంసం చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం, తల్లిదండ్రులను తీసుకుపోయి లాకప్లో పెట్టడం, పిల్లల కోసం తల్లిదండ్రులను కొట్టినటువంటి చంపినటువంటి ఉదంతాలు కూడా ఉన్న రూపంలో నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. ఇంకా పట్టుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లలో 3rd డిగ్రీ మెథడ్స్ అమలు చేసేటువంటి అయితే నిజానికి హైదరాబాద్కే గోలీ ఖిలావంగా అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రచారమైనటువంటిది. తన కొడుకే పెద్ద నాయకుడై ఎందరినో కూడగడుతున్నాడని తెలియని అమాయకపు అమ్మ రామక్క. ఇంటికి రా తండ్రి అని కాళ్లు పట్టుకుని ఏడ్చిన రామక్క వంటి తల్లుల ఆశ ఒక్కటే, కళ్ళెదుట ఉంటే క్షేమంగా ఉంటారని. అది లొంగుబాట, వెనకడుగా, తల్లి ప్రేమ. ఇది తల్లి బిడ్డల బంధంలో విషమ పరీక్ష. వాళ్ళతో సోపతి చేసుకుంటా, వాళ్ళని తీసుకొచ్చుకుంటా, అన్నం పెట్టుకుంటా చూస్తే వాళ్ళతోటే ఉంటాడు కదా అనుకున్నాం. తినేది తాగేది వాళ్ళతోటే వెళ్ళిపోయి మీ అమ్మ ఎడుతుంది, మీ నాయన ఎడుతుందని ఎవరన్నా చెప్తే వచ్చి చూసి ఆడిపోతున్నా, ఎక్కడ పోతున్నా అని ఒకనాడు బాలన్నతోటి పంచాయతీ చేసిండు ముసలాయన. అక్కడ వెళ్ళిపోయినాక వెనకమారు ఉరికి ఏందిరా శివనారాయణ ఇట్లా పోతున్నావు, మమ్మల్ని ఎవరు దాదారా, మా కాళ్ళు రెక్కలు ఇరిగిపోయా, అన్నలేరు అడిది, నువ్వు ఇట్లా పోతున్నావు అని అడిగితే బాలన్న జర పంచాయతీ చేసి వెనకకు మర్రిపోయింది, మీరు వద్దు రావద్దని చెప్పి ఇక ఆడ అడ్డలు పెట్టి కూర్చొని మీరు అటే మేము ఇటే, మీరు రావద్దు ఇట అన్నారు. తర్వాత నువ్వు కూడా రా కొడుకు అని కూడా కాళ్ళ మీద వాడి కూడా ఏడ్చిన ఇంటికి వస్తే
ఏడ్చినా కూడా నువ్వు రమ్మంటే వచ్చేది కాదు, లొంగి వాళ్ళు కూడా బతికేది నమ్మకం లేదు, పార్టీ పోనవద్దు, పోతే మాత్రం ఎన్ని రోజులున్నా చంపేస్తారు, అది ఎప్పుడైనా గ్యారంటీ పెట్టుకోవాలని అట్లా అనుకుంటే కాదు, ఇక్కడ వచ్చిన సుఖతనం అనుకుంటాను, ఇక్కడ వచ్చినా కూడా పార్టీ పోయి మళ్ళీ లొంగి వస్తే మాత్రం ఇబ్బందులు జరుగుతాయి, సరే వాళ్ళు బతికేది నమ్మకం, వాళ్ళు బతికేది కూడా ఉండదు, అట్లా అనుకోవద్దని కూడా చెప్పిండు. చెప్తే ఎట్లుంటుంది, ఇక పార్టీలో చక్కగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక రేపు ఏడ దొరికితే ఏడ చంపేస్తారు, బుట్టుక ఇంకెట్లు చేసి కూడా అన్యాయం చూపెట్టి కూడా అది చేస్తారు, వద్దు నువ్వు అసలే మనకు హక్కే రుద్దురా అని చెప్పినా కూడా అసలు నేను ఎంత చెప్పినా కూడా ఏం లేదు. ఈయనకుంటే ఈయన పోతే అనుకున్నా సబ్బేకున్నా, ఊరుకున్నాక 3 నెలల తర్వాత ఒక్కసారి మా ఇంటికి వచ్చాడు, 3 నెలల తర్వాత ఇక పేపర్లో పడేసారు. సరే నేను చాలా బాధపడి అమ్మ వచ్చి అని ఎన్నోసార్లు పిలుస్తున్నాను కానీ మరి నా మాట ఆలకించలేదమ్మ. ఆలకించకపోతే ఇక మరి రాలేదు, నేను పెదవుల గురించే పని చేస్తాను, మరి నేను రాను, మరి నాకు నీవు ఆశించుకు అనిస్తేమో పాప అనిసింది. రమ్మనంటే వస్తాను అనడానికి, నువ్వు పూర్తిగా మారిపోవాలి మమ్మీ, నువ్వు పనివాళ్ళని కూడా బాగా చూసుకుని ఎవరైనా సరే వాళ్ళ కులమే వీళ్ళ కులం అని అనుకో, నువ్వు మంచిగా మారినాడే నేను వస్తాను అంతే, అదే కదా సార్. ఎక్కడో అక్కడ కులాసాగానే ఉంటారని, ఉండాలని క్షణక్షణం ప్రార్థించే తల్లులకు బిడ్డల మరణ వార్త శరాఘాతం. వార్త తెలిసినా శవం కూడా చూడలేని తల్లులు కొందరైతే, బిడ్డ సహచరులు కూడా తన బిడ్డలేనని నడుం బిగించిన తల్లులు ఇంకొందరు. పద్దెనిమిది సంవత్సరాల కింద పోయిండు, మళ్ళీ 18 సంవత్సరాలకు చచ్చిండు, వచ్చింది శపం, అది 5 రోజుల ఫీన్గా తీసుకొచ్చిండు. అంత మురిగి వాసిపోయి ఆ ఏర్పాటు చేయకుంటున్నాడు. భవిష్యత్తులో ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు అరుణు, మా పాప పేరు అరుణు. అయితే చనిపోయింది అంటే ఈ వారును ఆ అరుణని తిరకస్ అయిపోయారు. మా ఇంటికే కవర్ తెచ్చారు, ఆ అరుణని ఇస్తాము, వాళ్ళు తిరకస్ అయినారు. అయితే ఇంత లోటు కవర్ వచ్చింది కానీ తీరామస్ మాకు చెప్పలేదన్నమాట. ఆ తర్వాత రోటం కనుక్కొని తెలుసుకొని అప్పుడు మా ఇంటికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక చాలా బాధపడినాము. జనాలు బాగా వచ్చి పిల్లలకి జెండా ఎగరేసినారు, చాలా మట్టుకి బాగా బాధపడ్డారు పిల్లలు. ఎందుకంటే ఈ ఏరియాలో బాగా కష్టపడి పనిచేసి జనాలకి మెప్పించింది అనేసి చాలా బాధపడ్డారు జనాలు. మేము తల్లిదండ్రులు ఆదుకోకపోయినా కూడా జనాలు బాగా ఆదుకొని చుట్టుబాట్లు వచ్చిన జనాలకి ఏంటంటే భోజనాలు పెట్టి అవి అలా జెండా ఎగరేసి జనాలు వచ్చి సంతోషంపడి తల్లిదండ్రికి చూసి తల్లిదండ్రికి తేజెక్కించి అరుణక్కల అమ్మ అరుణక్కల అనేసి అప్పుడు చూసి అందరూ బాధపడ్డారు. మా గుణమ్మను మాత్రం పోలీసుల చేతిలో దొరికియాకు స్వామి, గుండు తాకి చచ్చిపోయాయి కానీ గుణమ్మ వాళ్ళ చేతుల మటుకు పడకూడదు నా బిడ్డ అని అనుకుంటుంటే. ఎవరు ఆపుతారబ్బా, ఇది ఎవరు ఆపలేరా? ఇప్పుడు కొంచెం మంచి రోజులు ఉన్నప్పుడు నా ఎమ్మ లేకుండా ఇట్లా ఒకటే పోలీసులు వీళ్ళు నక్సలైట్లు చంపుతుంటే ప్రాణం కొట్టుకుంటుండే. ఎంత భయపడిందో ఆ అమ్మాయి, ఏం కథనో పోలీసులు వచ్చి పట్టుకుని కార్లు వేసుకు